Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. జలాలే మన సంపద. నీటి విలువ తెలిసిన వాణ్ణి కాబట్టే కృష్ణమ్మకు హారతి ఇచ్చా. జూలై మొదటి వారంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండడం శుభపరిణామం. రాయలసీమ రత్నాలసీమ కావాలని మల్లన్నను ప్రార్థించా. ఆయన ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షం. సముద్రంలో కలిసే నీటిని 2 తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే సస్యశ్యామలం. భూగర్భ జలాలు పెంచుకుని జలాశయంగా మార్చుకుందాం. సీమలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్. హామీలన్నీ అమలు చేస్తున్నాం. అభివృద్ధికి కులం మతం ఆటంకిగా మారకూడదు. నీటి వినియోగదారులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల. పూర్వీకులు మనకి సనాతన ఆలయాన్ని వారసత్వంగా ఇచ్చారు. కానీ అందరికీ అవసరమైన ఆధునిక దేవాలయాలు, రిజర్వాయర్లు, జలాశయాలు, అటువంటి ఆధునిక దేవాలయాలను రాష్ట్రంలో అత్యధికంగా నిర్మించే అవకాశాన్ని నాకు భగవంతుడు కల్పించాడు. జలాలే మన సంపద. వాటితోనే రైతుల కష్టాలు తీరుతాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ప్రాజెక్టు గేట్లు 4 ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం నీటి వినియోగదారులతో సమావేశమై ప్రసంగించారు. అనంతరం హెలికాప్టర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టును, నది ప్రవాహాలను, పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.